అండి అందరికి పార్టీలకి అతీతంగా ఎవరు మంచి చేసినా దాన్ని మంచి అని చెప్పుకోవాలి. ఎవరు చెడు చేసినా గానీ మనం చెడు అని చెప్పుకోవాలి. ఎవరైనా ఎమ్మెల్యే మంచి పని చేస్తే అది మంచి పని అని చెప్పాలి. చెడు పని చేస్తే అది చెడు పని అని చెప్పాలి. అలాంటిది ఈరోజు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక మంచి పని అయితే చేయడం జరిగింది. ఆ పని ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వైన్ షాపులైతే టెండర్‌లైతే పిలవడం అయితే జరిగింది. వైన్ షాపులు టెండర్‌లు పిలిచిన తర్వాత వైన్ షాపుల నిర్వహణ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఆ వైన్ షాప్ ఓనర్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కువ లాభాలను ఆశించేందుకు ఒక్కొక్క వైన్ షాప్‌కి అనుసంధానంగా ఒక 4, 5 బెల్ట్ షాపులైతే నడిపిస్తున్నారనమాట. అయితే ఈ యొక్క విషయం మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ గారు, టీడీపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కసారి వార్నింగ్ ఇచ్చింది. బెల్ట్ షాపులు నడపొద్దు, ఊర్లలో బెల్ట్ షాప్ నడపొద్దు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం రీసెంట్‌గా చూసుకుంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిన్న పిల్లల చేత బెల్ట్ షాపులైతే నడిపిస్తూ ఉన్నారు. ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఇష్యూ మీద స్పందించారనమాట. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పందించినా గానీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం బెల్ట్ షాపులనేది కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. దానికి నిదర్శనమే ఈరోజు కొలికిపూడి శ్రీనివాసరావు మనందరికీ తెలుసు ఈయన తిరువూరు ఎమ్మెల్యే. తిరువూరు ఎమ్మెల్యే ఈయన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న దగ్గరికెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడ్డారనమాట. అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు గదా! వాళ్ళ మీద ఎక్సైజ్ అధికారుల చేత ఈ బెల్ట్ షాపులు రద్దు చేయాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పని అనమాట. ఎందుకంటే గ్రామాలలో బెల్ట్ షాపులంటే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గ్రామాలలో వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించడం అనమాట. దానివల్ల ఏంటి అంటే గ్రామాలలో ఎక్కువ రేట్లకి వైన్ అమ్మటం అలాగే మనందరికీ తెలుసు గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉంటదంటే, చేతిలో ఒక రూ. 100 ఉంటే అయి తీసిపోయి ఇంక బెల్ట్ షాప్‌లో పెడతారనమాట. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏంటి అంటే, డబ్బు సంపాదించినా గానీ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదరికంలోనే ఉంటారనమాట. అయితే ఇలాంటి వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నా గానీ, కొంతమంది నిర్వహిస్తా ఉన్నారనమాట. అయితే ఈ యొక్క బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఈయన ఒక రకంగా ఎక్సైజ్ అధికారులతో కలిసి తిరువూరులో ఎక్కడెక్కడైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వాటన్నిటిని రద్దు చేయాలన్నట్లుగా ఆయన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క బెల్ట్ షాపులకెళ్ళి ఆయన స్వయంగా అధికారుల చేత క్యాన్సిల్ చేపిస్తా ఉన్నారనమాట. అయితే ఈ సందర్భంలో దాదాపు ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే 30 బెల్ట్ షాపులు ఉన్నాయంట. అంటే చూసుకుంటే బెల్ట్ షాపుల దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనందరికీ అర్థం చేసుకోవాలి. దాదాపు ఊర్లలో 4 ఉన్నాయంట. ఒక్కొక్క ఊర్లో 4 బెల్ట్ షాపులు ఉన్నాయంటే పరిస్థితులు ఏ స్థాయిలో చేదాటిపోయిందో మనందరం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూ మీద ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉండాలి. ఈయన ఒక రకంగా మంచి పని చేశారనమాట. దీన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అదే ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇష్యూ మీద చాలా సీరియస్‌గా ఉండాలి. లేకపోతే ఆ మహిళల ఓట్లు దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారో అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికైతే ఛాన్స్ ఉంటది. ఈ యొక్క ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్‌గా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.